ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 37వ కీర్తిశేషులు నాగుల మల్లయ్య స్మారక్ పురస్కారం తేదీ ఆగస్టు 4 ఆదివారం రోజున స్థానిక మాన్య ఫంక్షన్ హాల్ నందు ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశమునకు ముఖ్య అతిథులుగా రవాణా శాఖ మంత్రి గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, కె మహేందర్ రెడ్డి, కమిటీ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ హాజరవుతారు. పురస్కార గ్రహీత గౌరవనీయులు ప్రముఖ కవి రచయిత జూకంటి జగన్నాథం, కమిటీ కన్వీనర్ మహమ్మద్ సలీం, నాగుల సంతోష్. నాగుల మల్లయ్య గారి 37వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 4వ తేదీ నాడు ఇచ్చే పురస్కారాన్ని ఈ సంవత్సరం అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు, ప్రముఖ కవి, దాశరథి అవార్డు గ్రహీత జూకంటి జగన్నాథం గారికి మా చైర్మన్ నాగుల సత్యనారాయణ గారు మరియు మా తోటి కన్వీనర్ నాగుల సంతోష్ గారు మేమందరం కలిసి నిర్ణయించాము. ఈ సంవత్సరం ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేయడానికి మాన్య ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు 4వ తేదీ రోజున ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా రవాణా శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కె మహేందర్ రెడ్డి గారు మరియు ప్రముఖ నాయకులు మరియు మా సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గారు హాజరవుతున్నారు. ఇంతవరకు దాదాపుగా 150 మందికి పురస్కారం ఇవ్వడం జరిగింది. అందులో కళాకారులు ఉన్నారు, కవులు ఉన్నారు మరియు గత సంవత్సరం కొంతమంది పోలీస్ అధికారులకు కూడా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సిరిసిల్ల ప్రాంతమే కాకుండా జిల్లాలో, రాష్ట్రంలో ఉన్నటువంటి కూడా ప్రముఖమైనటువంటి కళాకారులకు, కవులకు ఈ పురస్కారం అందజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే చాలా కాలంగా ఈ అవార్డును తీసుకోవాల్సిందిగా కోరినా కానీ తాను తిరస్కరిస్తూ వచ్చారు. ఈసారి మా విన్నపాన్ని మన్నించి జూకంటి జగన్నాథం గారు ఈ అవార్డును స్వీకరిస్తున్నందుకు ఆయనకు పత్రికాముఖంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు చాలామంది కళాకారులకు డాక్టర్ సి నారాయణ రెడ్డి, డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ, సుద్దాల అశోక్ తేజ, అందశ్రీ, రసమై బాలకృష్ణ, సినీ నటులు ఎల్లండి వేణు, శ్రీహరి, ఫోక్ సింగర్ కీర్తిశేషులు సారంగపాణి, వరంగల్ శంకర్, ఇలా చాలామంది కళాకారులకు, కవులకు చాలామందికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈసారి 37వ వర్ధంతి సందర్భంగా శ్రీ జూకంటి జగన్నాథం గారికి ఈ అవార్డు ఇవ్వడం సంతోషదాయకం. ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం ఆగస్టు 4వ తేదీన ఇది పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్నటువంటి కళాభిమానులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆదివారం నాడు మాన్య ఫంక్షన్ హాల్లో పొద్దున్న 10 గంటలకు నిర్వహిస్తున్నాము. మరి ఈ వేడుకకు రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి గారు, కె మహేందర్ రెడ్డి గారు, మా చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ గారు హాజరవుతా ఉన్నారు. మరి ఈ వేడుకకు కళాకారులు, కళా అభిమానులు అందరూ కూడా హాజరై విజయవంతం చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.